And then he said in verse 34 of Luke 21, be on guard. ఆ తర్వాత లూకాసు వార్త 21 అధ్యాయం 34వ వచనంలో ఈ విధంగా చెప్పారు ప్రభు, మీరు జాగ్రత్తగా ఉండండి. Be on your guard. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. He said that often in relation to the last days. ఆయన తరచుగా చివరి దినాల గురించి మాటలు చెప్పారు. The thief comes to steal and to kill and destroy, he said. దొంగ దోచుకోవటానికి, నాశనం చేయటానికి, చంపివేయటానికి వస్తాడు. And Jesus said that his coming would be so sudden. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే నా రాకడ కూడా అకస్మాత్తుగా ఉంటుంది. He's not a thief. He never said that. ఆయన దొంగ కాదు, అలానే ఆయన ఎప్పుడు చెప్పలేదు. He said the devil's a thief. అపవాదే దొంగ అని ఆయన చెప్పాడు. But his coming would be as sudden as a thief in the night. కానీ రాత్రిపూట ఒక దొంగ వచ్చినట్లుగా తన రాకడ అకస్మాత్తుగా ఉంటుందని చెప్పాడు. So we've got to be on our guard, and that's why the Bible says that మన విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే బైబిల్ ఏ విధంగా చెప్తుంది, we, God's people, are not going to find Christ coming like that of a thief. దేవుని ప్రజలమైన మనకు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ దొంగ వలె ఉండదు. I want to show you that before coming back here in 1 Thessalonians in chapter 5, because many Christians say, hey, he's coming is like a thief in the night for me. I say, no sir, it's not like that. You haven't read the scriptures. దీన్ని మనం మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయంలో చూద్దాం. మరలా మనం ఇక్కడికి వద్దాం. ఎందుకంటే అనేక మంది క్రైస్తవులు అంటారు, యేసు ప్రభు నా కోసం దొంగగా వస్తాడు అని వాళ్ళు అంటారు. కాదు, నీవు లేఖనాలను సరిగా చదవలేదు. 1 Thessalonians 5, it says in verse 2, 1 Thessalonians 5 verse 2. మొదటి తెస్సలోనిక 5:2లో ఈ విధంగా రాయబడి ఉంది, you yourselves know full well that the day of the Lord will come just like a thief in the night. And while everybody around is saying peace and safety, destruction will come. Like రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా. The Living Bible says a thief is not going to call ahead and make an appointment before he comes to your house. లివింగ్ బైబిల్ తర్జుమాలో ఈ విధంగా ఉంది, దొంగ మీ ఇంటికి రాకముందే ఫోన్ చేసి మీ దగ్గర అపాయింట్మెంట్ ఏమి తీసుకోడు. It's when everybody's walking around complacently, అంతా బాగానే ఉందని అందరూ అనుకునే సమయంలో, congratulating each other, saying, hey, we got it made. మొత్తానికి మనం సాధించాము, అంతా బాగానే ఉన్నామని ఒకరినొకరు అభినందించుకుంటున్న సమయంలో. And that's the time we can take it easy now. Suddenly everything will fall apart. అంతా నెమ్మదిగా ఉంది అని అందరూ అనుకుంటున్న సమయంలో అప్పుడే మీరు పడిపోతారు. You know, we're living in a world, and that's coming into the cities in India too, where people have become rich and they say, hey, we've got it made now finally. మనం ఎలాంటి దినాల్లో ఉంటున్నామంటే భారతదేశంలో కూడా అనేక పట్టణాల్లో ఇలాంటి సమయం వచ్చేసింది, ఇప్పుడు మనం బాగా ఉన్నాం. And now we can take it easy. Suddenly everything's going to fall apart. Now be ready for that. ఇప్పుడు ఎంతో నెమ్మదిగా ఉంది, సుఖంగా ఉంది అని అనుకుంటున్న సమయంలో మొత్తం కూలిపోతుంది. దానికోసం మనం సిద్ధపడి ఉండాలి. The Lord said that. A lot of people who put their trust in currency and money and bank accounts and stock market and real estate and in their secure jobs, I want to tell you, everything's going to fall apart. అనేక మంది వాళ్ళ డబ్బుల మీద, ఆస్తుల మీద, స్టాక్ మార్కెట్ల మీద, రియల్ ఎస్టేట్ల మీద నమ్మకం పెట్టుకొని ఉంటారు. భద్రత కలిగిన వాళ్ళ ఉద్యోగాల మీద నమ్మకం పెట్టుకొని ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక రోజు కూలిపోతాయి. I'm not trying to scare you. I'm just trying to get you to be ready for that day. మిమ్మల్ని ఏదో నేను భయపెట్టడానికి ప్రయత్నం చేయట్లేదు, కానీ ఆ దినం కొరకు మీరు సిద్ధపడి ఉండాలని నేను చెప్తున్నాను. But keep your head lifted up and trusting in the Lord, and things will not fall apart in your life, no matter what happens around you. అప్పుడు మీ తలలు పైకెత్తుకొని మీరు ధైర్యంగా ఉన్నట్లయితే మీ చుట్టూ ఏమి జరుగుతున్నా కానీ మీ జీవితంలో ఏది కూలిపోదు. But when people have say we've surely got it made, we can take it easy now. ఇప్పుడు మనకు అంతా బాగానే ఉంది, నెమ్మదిగా ఉంది అని ప్రజలు అనుకుంటున్న సమయంలో suddenly everything will fall apart, and it's going to come as suddenly and inescapably as birth pangs to a pregnant woman. అప్పుడు గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థిస్తుంది. She knows she's going to deliver, but the actual moment of delivery comes suddenly, and it's birth pangs. తాను బిడ్డకు జన్మనిస్తున్నానని తెలుసు, కానీ అది ఎప్పుడు జరుగుతుందో అనేది ఆకస్మికంగా వస్తుంది. ఆ ప్రసవ వేదన కలుగుతుంది.
But he says, but you, brethren, verse 4, are not in darkness, that day should overtake you like a thief. Did you hear that? సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. వింటున్నారా? So the coming of the Lord like a thief in the night is for the unbelievers. ప్రభు యొక్క రాకడ దొంగ వలె రావటం అనేది అవిశ్వాసులకు సంబంధించిన విషయం. He's going to surprise them. ఎందుకంటే వారి విషయంలో ఇది ఆకస్మికంగా జరుగుతుంది. But here's a believer whom the thief does not surprise because he's alert. కానీ ఒక విశ్వాస విషయంలో దొంగ ఆకస్మికంగా రాలేడు, ఎందుకంటే ఆ ఒక విశ్వాస ఎప్పుడు మెలకువగా ఉంటాడు. It doesn't mean he never sleeps, but spiritually he never sleeps. That's the meaning. అంటే ఆయన భౌతికంగా నిద్రపోవడానికి కాదు, ఆత్మ సంబంధంగా అతను నిద్రపోడు అని. Physically we have to sleep, but spiritually we got to be alert. భౌతికంగా మనం నిద్రపోవాలి, కానీ ఆత్మీయంగా మనం ఎప్పుడు మెలకువగా ఉండాలి. We read that the wise virgins were physically asleep, but the lamps were burning. బుద్ధిగల కన్యకలను మనం చూసినట్లయితే భౌతికంగా వాళ్ళు నిద్రిస్తున్నారు, కానీ వాళ్ళ ద్వీపములు వెలుగుతూ ఉన్నాయి. How do you like that? They were asleep, but their lights were on. దీన్ని చూడండి మీరు, వాళ్ళు భౌతికంగా నిద్రిస్తున్నారు, కానీ వాళ్ళ ద్వీపములు వెలుగుతూ ఉన్నాయి. So we get tired, we naturally on this earth, we fall asleep, but our lights can still be burning. మనం ఈ భూమి మీద స్వాభావికంగా మనం అలసిపోతాము, కానీ మన ద్వీపములు వెలుగుతూ ఉండాలి. That means they were ready when the bridegroom came. So that's the point. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. కాబట్టి మనం చూడవలసిన విషయం ఇదే.